తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రజా ప్రతినిధుల ఫోన్లు వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని చెప్పారు. దీని ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరపాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఎప్పుడో ఢిల్లీలో కేంద్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్కి నాయకత్వం వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి, నేనే దానికి ప్రత్యక్ష సాక్షి. నా ఫోన్నే ట్యాప్ చేయించాడు అతను. అతనికి ఏంటి, తనకు నచ్చిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినా అది చెప్పడం ముఖ్యమంత్రి గారికి. తనకు ఎవరైతే టార్గెట్ ఉంటాడో అది మామూలు సంభాషణ. నాకేం కాంట్రాక్ట్ లేవు, నాకేం ఉద్యోగాలు లేవు, నాకేం బిజినెస్ లేవు, ఏదో మానవ సంబంధాలు మాట్లాడతాం, అవి కూడా వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడాను అనే ఒక కారణం చేత, అకారణం అంటే అతను వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడాననే ఒక కారణం పెట్టి నన్ను రాజకీయంగా అతను వేధించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. చాలామంది బాధితులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నియంతృత్వానికి పరాకాష్ట. అంటే నీ పక్కనున్న నువ్వు నమ్మట్లేదు, మానవ సంబంధాలు ఏదో మాట్లాడుకుంటారు, ఏవేవో సంబంధాలు ఉంటాయి, కనీసం గ్రామ సంబంధాలు ఉంటాయి, కుల సంబంధాలు ఉంటాయి, రాజకీయ సంబంధాలు ఉంటాయి, బిజినెస్ సంబంధాలు ఉంటాయి, రకరకాల సంబంధాలు. ఆ సంబంధాలు కూడా అనుమానించి ఆయనకి చాడీలు చెప్పి ఆయన్ని పాయిజన్ చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయించాలి. అతని పట్ల చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఈ ఎన్నికలు, ఈ ఫలితాలు ఎవరు ఊహించలేదు. ప్రజలు ఇంత బాధ ప్రజల్లో ఉందా, ప్రభుత్వం పట్ల ఇంత కోపం ఉందా ప్రజలకి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరింట్లో ఎవరికి కూడా అర్థం కాలేదు. ప్రతి మనసులో ఉంది, వాళ్ళు పోయి బటన్ నొక్కారు. అంటే ఎంత ప్రభుత్వం ఏం చేస్తే ఇంత కోపం వచ్చింది ప్రజలకు అనేది ఒకసారి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, వైసీపీ పార్టీ నాయకులంతా కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కులాలని దూరంగా పెట్టడం, కొన్ని కులాలని దగ్గరిస్తాం, నా ఎస్సీలు నా బీసీలు అని కొన్ని ఊళ్ళో గ్రామాల్లో ఆ క్లాస్ వారని, ఇవన్నీ కూడా నష్టం చేకూర్చాయి. ప్రజల మధ్య సంఘటితాన్ని, ప్రజల మధ్య సంఘీభావాన్ని, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ అవినాభావ సంబంధాలు పెంచాలి. కానీ నాయకులు అలా మాట్లాడటం వల్ల ప్రజలు తిరస్కరించారనేది నా అబ్జర్వేషన్.